అందరికీ నమస్కారం. నా గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా యొక్క గురు పరంపరకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏది జరిగినా మన మంచికే, ఏది జరుగుతున్నా మన మంచికే, ఏది జరిగిపోయినా కూడా మన మంచికే. అంతా మంచిగా జరిగింది, జరిగేది కూడా మంచిగా జరుగుతుంది, జరుగుతున్నది కూడా మంచిగా జరుగుతుంది అని అంటారు కదా అందరు కూడా. అదేవిధంగా నా స్వానుభవంలో కూడా అలాంటివి నేను తీసుకున్నాను, అలాంటిది నేను తెలుసుకున్నాను. అది మన మాటల్లో తెలుసుకుందాం. నేను ఒక 2 రోజుల క్రితం ఇంట్లో ఏది జరిగినా మన మంచికే అనే ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. కానీ ఎందుకో అనిపించలేదు చేయాలని. అనుకున్నా బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళిన తర్వాత అనుకున్నా చేస్తా అని ముందుకొచ్చా. కానీ తర్వాత మరి వద్దనిపించింది. అప్పుడు ఆ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి డ్యూటీకి వెళ్తున్నాను. మళ్ళీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు రోడ్ ఎక్కగానే, హైవే ఎక్కగానే టైరుకు మరి ఏమైందో తెలియదు, అంత గమనించడం లేదు. ఆ రోడ్డు మీద వెళ్తుంటే దగ్గర ఒక 1.5 ఇంచు దానికి టైర్ హోల్ పడింది. అది ట్యూబ్లెస్ టైర్. అరే ఏంటి, నేను ఇప్పుడే కదా ఇంటి దగ్గరే కదా అనుకుంది, ఏది జరిగినా మన మంచికే. ఇప్పుడు దీని గురించి చింతించాలా, బాధపడాలా? కాదు. బాధపడితే ఏం లాభం? ఏం లేదు, వచ్చేదేం లేదు. అప్పుడేం లేదు, దాన్ని అలా చూస్తూ ఉన్నాను అంతే. ఇంకా అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం ఆ బుద్ధుని విగ్రహం ఉన్న దగ్గర దాకా తోలుకుంటూ వెళ్ళాను. ట్యూబ్లెస్ టైర్ కాబట్టి కొద్ది దూరంలోనే ఎమ్మటే గాలి దిగిపోయింది. పోయేటప్పుడే అనుకున్నా ఏది జరిగినా మన మంచికి. అంటే అప్పటికే నాకు ఇంట్యూషన్ వచ్చినట్టే కదా, ముందే అర్థమైనట్టే కదా. అంటే నాకు ఇది ముందే తెలిసింది, ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతుంది కాబట్టి దాన్ని నేను సాక్షిగా ఉండాలి అనేది ముందే అర్థమైంది. అక్కడికి వెళ్ళాను, చూసిన అది అవ్వట్లేదు. అంటే 2 వేసారు, వేసినా కూడా ట్యూబ్కు టైర్కి ఆగట్లే గాలి. అప్పటికే అనుకున్నాను నేను కూడా, అది కొంత ఫాస్ట్గా గాలి దిగిపోయిందంటే ఆ టైర్ మార్చడమే ఉన్నతమైన మార్గం అని. ఏమిటి వెళ్ళిపోయాను నేను కూడా, ఎందుకంటే బాగా తిరుగుతుంటాను ఎక్కువ. తిరిగే మార్గంలో మనకు ఎట్లా ఇది కష్టమవుతుంది అనే ఉద్దేశంతోనే టైర్ మార్చేసాను. టైర్ మార్చేసి అక్కడ ఏం నేర్చుకున్నాను, నేను సాక్షిగా ఉండేది నేర్చుకున్నాను. అక్కడేం దాని గురించి నేనేం బాధపడలేదు. అరే టైర్ పోయింది కదా, మరి మొన్ననే వేయించాను కదా, 2 నెలలు వేయించాను, కొత్త టైర్ అది, ఒక 5 నెలలు అయింది అంతే. అక్కడే నేను దాని గురించి ఏం బాధపడలేదు. అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను? సాక్షిగా ఉండేది నేర్చుకున్నాను. అది ఇంకొకరితో కూడా అనాలి అనుకోలేదు. సాయంత్రం వచ్చేటప్పుడు మా నల్గొండకు వచ్చే మిత్రులతోనే అన్నాను, కానీ ఎవరితో అనలేదు. ఇంకా ఎవరితో అనాలి అనిపించలేదు. ఎవరి దాని గురించి నాకు అరే అయ్యిందా పాపం అది ఇది అనాలి అనిపించుకోలేదు నేను. ఎందుకంటే అక్కడ సాక్షిగా నేను గమనించగలిగాను. అంటే మన జీవితంలో కూడా ప్రతిదీ కూడా, ఇది ఒకటే కాదు, ఏది జరుగుతున్నా అలా సాక్షిగా ఉండాలి. ఎందుకంటే దాని నుంచి ఫలాలు వస్తాయి. అక్కడ మనం ఆనందంగా ఉంటాం. అదే సాక్షిగా లేకపోతే అరే ఇది ఇలా జరిగింది ఎలా, ఇప్పుడు 2,000 రూపాయలు పెట్టాలా, 1,800 పెట్టాలా, ఒక 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఎట్లా అని బాధపడితే ఏమవుతుంది? నీకు అక్కడి నుంచి రావాల్సింది అందదు. అక్కడ సాక్షిగా ఉండి దాన్ని గమనించి అక్కడి నుంచి నువ్వు ఏదైతే పొందదలుచుకున్నావో అది పొందితే ఇంకా నీకు అక్కడ ఆనందమే కదా. అంటే అక్కడ ఏదైతే నువ్వు పొందదలుచుకున్నావో, నీకు ఏదైతే సృష్టి ఇవ్వదలుచుకుందో దాన్ని నువ్వు తీసుకోవాలి. అక్కడ తీసుకోకుండా నువ్వు హైరాణ పడితే ఏమి రాదు, ఇంకా నీకు ఏది అందదు. దానికి తోడు నువ్వెంతో నష్టపోతావు, ఆరోగ్యంగా నష్టపోతావు, సమాజంలో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ యొక్క కాలం వృధా చేస్తావు. అంటే నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పుకుంటాం కదా, అలా విధంగా మిగతా వ్యక్తులను కూడా మనం సమయాన్ని వృధా చేస్తున్నట్టే కదా. దానికి తోడు మనకు వచ్చే ఫలాలను మనం అందుకోలేకపోతున్నాం. జరిగే ప్రతిదానికి కూడా అన్నీ మనమే తీసుకొని వచ్చాము.
ఎక్కడ ఏది జరిగినా ఏమి జరిగినా, నీ ఉద్యోగంలో జరిగినా, ఉద్యోగం కూడా అంతే. నువ్వు ఉండి అక్కడ ఏం నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి. నేర్చుకోనంతసేపు అక్కడే ఉంటావు. నువ్వు సాక్షిగా ఉండి నేర్చుకోనంతసేపు అక్కడే ఉంటావు. మరి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు బయట, కానీ నీకు ఈ వ్యక్తులే తారసపడుతున్నారు. ఎందుకు తారసపడుతున్నారు? ఎందుకు తారసపడుతున్నారంటే నీకేదో నేర్పడానికి వచ్చారు వాళ్ళు. అక్కడ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళే నేర్చుకోవడానికి ఉన్నారు. అక్కడ ఏ వ్యక్తి అయితే బాధపడుతున్నాడో, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఇంకెక్కడైనా కూడా మనమే బాధపడేవారు నేర్చుకోవాలి. సాక్షిగా ఉండడం నేర్చుకోవాలి. సాక్షితత్వం నేర్చుకోవాలి. ఎరకతత్వం నేర్చుకోవాలి. నీ లోపల ఆ గమనం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నువ్వు ఉన్నతంగా ఎదుగుతున్నట్టు అర్థం. అక్కడ నువ్వు ఉన్నతంగా ఎదగనంతసేపు నీకు ఏది రాదు, ఏ ఫలాలు అందించబడవు. ఆ ఫలాలు అందుకోవాలంటే ఎప్పటికప్పుడు నేను చేస్తుంది ఎంతవరకు కరెక్టు, ఆ సమాజంలో నేను ఎలా ఉన్నాను, నా కుటుంబంలో నేను ఎలా ఉన్నాను, నా భార్యతో ఎలా ఉన్నాను, భర్తతో ఎలా ఉన్నాను, అమ్మతో ఎలా ఉన్నాను, నాన్నతో ఎలా ఉన్నాను, పిల్లలతో ఎలా ఉన్నాను. జరిగే ప్రతి దానిని కూడా మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్తే జీవితం అత్యున్నతంగా వెళ్తుంది. నీకు రావాల్సిన ఫలాలన్నీ అందుతాయి. అంటే డబ్బు వస్తుంది, హోదా వస్తుంది, పేరు వస్తుంది, ప్రతిష్ట వస్తుంది. నాకు ఇది అందట్లేదు అంటే ఎందుకు అందట్లేదు? నీ లోపల ఎక్కడ లోపం ఉందో చూసుకో. నేను ఇలా ఉన్నాను, నాకు ఇప్పటికీ 70 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా కష్టపడుతున్నాను, ఇంకా బాధపడుతున్నాను అంటే అక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఉన్నది. నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోకపోతే నీ యొక్క జీవితం అలానే ఉంటుంది. అంతరంగంగా చూడు, ఆలోచన చేయి. బహిర్గతంగా లేదు. భౌతిక ప్రపంచంలో ఏమీ లేదు. ఉన్నదంతా నీ లోపలనే. ప్రపంచం అంతా నీ లోపలనే ఉంది. ఇది ఒక పాఠశాల. మనం బడికైతే ఎలా వెళ్ళి 1వ తరగతి నుంచి, ఇప్పుడంటే ఎల్కేజీ యూకేజీ నుంచి ఉన్నాయి. అప్పట్లో అయితే ఎల్కేజీ లేదు, ఏమీ లేదు, 1వ తరగతి నుంచే ఉండేది. అక్కడ నేర్చుకోకపోతే బడిపంతులు, టీచరు కర్ర తీసుకొని కొట్టేవాడు, చేతుల మీద చేతులు మల్లబెట్టి కొట్టేవాడు, లేదంటే గొడవ కుర్చీ వేయించేవాడు, గొడవ కుర్చీ వేయించేవాడు. కొడితే ఏం చేసేవాళ్ళం? ఏడ్చేవాళ్ళం. గొడవ కుర్చేసి కూర్చొని బాధపడేవాళ్ళం. అది జీవితానికి అన్వయం చేసుకోండి. ఈ జీవితంలో కూడా అంతే ఉంటుంది. అక్కడైతే ఏ విధంగా అయితే నేర్చుకుంటామో ఈ విధంగా కూడా పాఠాలు ఇక్కడ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. సేమ్ అదే, కాకపోతే అక్కడ టీచర్ ఉంటాడు, నువ్వు ఉంటావు. ఇక్కడేమో నువ్వు ఉంటావు, నీ సమాజం ఉంటుంది, నీ కుటుంబం ఉంటుంది. ఇక్కడి నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఉంటుంది. అక్కడ నువ్వు ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నావు అనుకో, మంచిగా చిన్నప్పటి నుంచి చదువు నేర్చుకున్నావు, మంచిగా చదువుకున్నావు అనుకో, నువ్వు ఉన్నతంగా ఎంతో అద్భుతంగా ఎదుగుతున్నావు కదా. నీ చదువు అయిపోయిన తర్వాత నువ్వు ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటావు కదా, ఉన్నతమైన సంస్కారం నేర్చుకుంటే ఉన్నతంగా ఉంటావు కదా. చిన్నప్పుడే నేర్పారు జీవహింస మహాపాపం అని. అది అప్పుడే అలవర్చుకుంటే ఏమో వీళ్ళ కర్మలు మనకు అంటుకోవు కదా. జీవహింస చేసేవాళ్ళం కాదు కదా, ప్రతి జీవిని ఆనందంగా ఉంచేవాళ్ళం కదా. ఆ సార్ చెప్పినప్పుడే మనం నేర్చుకుని ఉంటే సమస్య వచ్చేది కాదు కదా, కర్మలు అనుభవించే వాళ్ళం కాదు కదా. మన చిన్ననాటి నుంచి ఒక డిగ్రీ, లేకపోతే ఒక బీటెక్, పిహెచ్డి, ఎంఎస్, ఇవన్నీ ఏదైనా అనుకోండి, అక్కడైతే ఏ విధంగా అయితే చదువులు ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధంగా చదువులు ఉన్నాయి. ఎక్కడ? ఈ యొక్క మన సమాజంలో, మనం చేసే సంసారంలో అంతటా కూడా ఉంది. అది ఎప్పుడైతే నేర్చుకుంటామో నువ్వు ఇంకా అద్భుతంగా జీవిస్తావు, ఇంకా ఉన్నతంగా వెళ్తావు. నెక్స్ట్ ఉండేది కూడా ఉన్నత లోకాల్లోకి వెళ్తాం, అతి ఉన్నతంగా జీవిస్తాం. మంచి చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత నీ భార్య పిల్లలతో నువ్వు ఎలా అంటే అలా ఉండగలుగుతావు కదా.
ఇక్కడ ఇది కూడా అంతే. నువ్వు ఎక్కడ వెళ్ళదలుచుకుంటే అక్కడ వెళ్ళగలవు అప్పుడు. ఇప్పుడు అంతే. ఈ జీవితంలో ఆనందంగా అద్భుతంగా జీవించితే ఉన్నత లోకాల్లో కూడా ఇంకా ఆనందంగా జీవించగలదు మనం. గమనించుకోవాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి. వాళ్ళు అందించవలసిన ఫలాలు మనకు అందవు. అప్పుడు నువ్వు దానితో బాధపడుతూ ఉంటే, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి నేనేం నేర్చుకోవాలి? డబ్బే అందట్లేదు, ఆరోగ్యం అందట్లేదు, 70-80 ఏళ్ళు వచ్చినా ఇంకా కష్టపడవలసి వస్తుంది, నేను ఇంకా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎక్కడ ఉంది లోపం? బయట ఉందా? లేదు కదా, నీ లోపలనే ఉంది కదా. నీ లోపల నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటావో నువ్వు ఇంకా చాలా ఆనందంగా జీవిస్తావు, అద్భుతంగా ఉంటావు. ఏది జరిగినా మన మంచికే. ఏది ఎలా ఉన్నా కూడా స్వీకరించడం నేర్చుకుందాం. ప్రస్తుత క్షణాన్ని అంగీకరించడం నేర్చుకుందాం. భవిష్యత్తులో లేదు, అయిపోయిన దానిలో లేదు. అయిపోయిన దాని నుంచి జ్ఞానం నేర్చుకోవాలి. నెక్స్ట్ భవిష్యత్తు నుంచి ఏం చేయాలో భవిష్యత్తు కోసం మనం నేర్చుకోవాలి. అలానే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ కూర్చోకూడదు. ఈ ప్రజెంట్లో నువ్వు అద్భుతంగా చెయ్యి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఫలాలు అందుకుంటాం, ఎంతో ఆనందంగా ఉంటాం. నీ ఆనందమేగా నీ జీవన పరమావధి, ఇంకేమి కాదు కదా. ఆస్తులు అంతస్తులు పెట్టుకుంటే నీకు అక్కడ ఆనందం దొరకదు. అంతరంగాన్ని తీర్చిదిద్దుకో, అక్కడే దొరుకుతుంది ఆనందం. నేను అలానే ఉన్నాను. నా జీవనంలో ప్రతిదీ ఆనందంగా అనుభవిస్తున్నాను. ఏమైనా జరగని యాక్సెప్ట్. పత్రిసార్ కూడా అదే చెప్పారు కదా, అంగీకరించడు. వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని. ఎంత బాగుందో కొటేషన్. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. నువ్వు ఒక ఆత్మస్వరూపానివి కదా. ఆత్మ లేకుంటే నీ లోపల నువ్వు ఉన్నావా? లేం కదా మనం. ఆత్మ యొక్క జీవన గమనంలో, ఆత్మ నేర్చుకునే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి. మన కాస్మిక్ వ్యాలీకి వెళ్ళి వచ్చాం కొద్ది రోజుల క్రితం. అక్కడ మేడం, సరోజ మేడం చెప్తున్నప్పుడు అర్థమైంది, అక్కడ ఎంతో అడవి అట. ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు నువ్వు? ఇక్కడ ఏం చేస్తాను వచ్చినావు నువ్వు? ఈ అడవిలో కంప, చెట్లు అన్నీ ఉన్నాయి, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఏం సాధించగలవు ఇక్కడ అంటే, నా గురువుదేవులు చెప్పిరు నన్ను ఇక్కడికి వెళ్ళమని. అంతే, ఇంకా సెకండ్ థాట్ లేదు, ఆలోచన చేయలేదు. అడుగు పెట్టింది, పని చేస్తూ వచ్చింది. ఇలా ఒక కాస్మిక్ వ్యాలీ, ఎంతో సుందరమైన ప్రదేశం, ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో ఎనర్జీస్తో నిండిపోయి ఉన్నది. అమ్మగారు చెప్పే మాటల్లో అర్థమైంది ఏంటంటే, ఎంతోమంది అనుభవాలు చెప్పారు అక్కడ. ఆ కాస్మిక్ వ్యాలీలో ప్రతి ఒక్క మాస్టర్ గారు అక్కడ వచ్చి ఉన్నారు నిగూఢంగా. నువ్వు ఎప్పుడైతే నీ ప్రయత్నం నువ్వు చేసి, నువ్వు ధ్యానం చేసి, నువ్వు అంతరంగంగా పరిశుద్ధం చేసుకొని మనస్సు లేని, మాలిన్యం లేని స్థితికి వెళ్తావో అక్కడ నీకు అన్నీ అర్థమవుతాయి. అక్కడే కాదు, ఎక్కడైనా కూడా అర్థమవుతాయి. అంటే ప్రతిదీ ముళ్ళకంపే, దాన్ని ఛేదించుకుంటూ వెళ్తూ ఉండాలి. నేను కూడా ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. ఏ రోజు కూడా నా కోసం నేను చేసుకోలేదు. నాకంటూ నేను చేసుకుంటే, నాకంటూ నేను హద్దులు పెట్టుకుంటే నేనేం చేసుకునేవాడిని కాదు. ఇలా ఉండేవాడిని కాదు, ఆనందంగా జీవించేవాడిని కాదు. నేను ఆనందంగానే ఉన్నాను చాలా. హద్దులు ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో ఆనందం ఉండదు. ఇంకా హద్దుల్లో బ్రతుకుతాం. నా భూమి ఇంతవరకే అని గట్టు పెట్టుకుంటే నువ్వు అవతలికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నాదే, అంతా నేనే, సర్వం నేనే ఉన్నాను అనుకున్నప్పుడు ఎక్కడికైనా నువ్వు వెళ్ళగలవు కదా.
నీ లోపల ఏమీ లేవు, హద్దులు లేవు. ఇంకా హద్దులు లేనప్పుడు ఆకాశమే హద్దు కదా. అందుకని సహస్రార స్థితికి చేరాలంటారు. సహస్రార స్థితికి చేరితే ఇంకా లేదు హద్దు దానికి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ లోపల గమనించు. సమస్య వచ్చినప్పుడు అసలు సమస్య ఎందుకు వచ్చింది, సమస్యను నీ లోపల తరచి చూడు, బయట చూడకు. సమస్యలు నీ లోపల దాన్ని పరిష్కరించుకుంటే నీకు బయట పరిష్కారం క్లియర్ అవుతుంది. ప్రతి ఒక్కటి అంతే. ఇదొకటే కాదు, ఏది జరిగినా మన మంచికే, ఎలా ఉన్నా మన మంచికే, ఎలా జరుగుతున్నా మన మంచికే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.